మీతో మాట్లాడడం ఎక్కడ కష్టం అంటే మీరు కంప్లీట్‌గా ఒక సెక్టార్, ఒక పార్ట్‌లో హిందూ మతాన్ని విపరీతంగా అంటే అసలు ఇంట్లో సంప్రదాయాలు, పూజలు, కనీసం ఉమ్ము కూడా మింగకుండా ఆ! చేసిన మనిషి మీరు. ఆ! ఏవండీ? మీరు యూ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎలాగా? ఈ రోజున మన హిందూ ధర్మంలో ఉండే ప్రతి ఆచారం ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా సున్నిపిండి పెడతాం, సూర్య నమస్కారాలు ఎండలో నిలబడి చేయడం, ఇవన్నిట్లో దేర్ ఈస్ సమ్ సైన్స్ బిహైండ్ మన పెద్దలు ఎవ్రీ పూర్వీకులు యాక్ట్. పెట్టినటువంటి హిందూ ధర్మంలో, ఆ, హిందూ మతంలో ప్రతి దాంట్లోని ఒక సైంటిఫిక్ పాయింట్ ఉన్నది. అవును. టెంపుల్ కి కూడా ఎందుకు వెళ్ళమంటారంటే ఉమ్, ద్వారాలలో ఉమ్, రాగి తాపడం చేస్తారు. ఉమ్, సో గుడిలోకి వెళ్ళినప్పుడు అది నెగటివ్ ఎనర్జీని తీసుకుని ఉమ్, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఉమ్, రాగి తాపడాలు ఉంటాయి ఉమ్, అన్ని ప్రధాన మనకి ద్వారాల్లో. మంచి కొరకు అందుకని ఏర్పరిచినటువంటి ఇప్పుడు సంప్రదాయాలు. మీరు అదే అంతే గట్టిగా నమ్మారు ఆ రోజున, ఉమ్, ఇప్పుడు ఇది అంతే గట్టిగా నమ్ముతున్నారు. అవును. నేను మిమ్మల్ని ఒక మతవాదిగా నేను చూడట్లేదు, ఒక వ్యక్తిగా చూస్తున్నా. అవును. వ్యక్తిగా ఎలాగా? మీరు అప్పుడు నమ్మినప్పుడు అదే నమ్మారు, ఉమ్. ఎవరు వద్దన్నా ఇది కాదన్నా, మళ్ళీ ఇంకోసారి అంట, మళ్ళీ ఇంకోటి నమ్మారు. అంటే అది కుటుంబంలో నేర్పించారు. ఇది నా స్వ అనుభవం. అప్పుడు సంప్రదాయాలు మా పూర్వీకులు అమ్మ వాళ్ళు ఇలా చేయాలని వాళ్ళు చెప్తే ఓ ఇలా చేయాలి ఇది మంచిదని భయభక్తులతో నేర్చుకున్నాను. బట్ ఇది సెల్ఫ్ రివలేషన్, ఇది నా స్వయ అనుభవం. ఆత్మ సాక్షాత్కారం. కనెక్ట్ విత్ హిమ్, ఆయనతో కనెక్ట్ అయినప్పుడు అసలు ఆ అనుభవం రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నీ ధన్యురాలినైతిని. దగ్గర మీరు నమ్మరండి, ఒక మీరు ఈ క్రైస్తవ గీతాలు పాడుతుంటారా? అంటే జస్ట్ నేను మీకు మీరు పాడుకోవడానికి పాట అదే నోముల పాటలు లాగా బయట ఎక్కడ పాడరు కానీ వాళ్ళ నోములు వచ్చినప్పుడు పాడుతుంటారు. అలా లేదు. మనం యు పెర్ఫార్మ్ ఆన్ ది స్టేజెస్. మీరు ప్రాపగండా చేయడానికి వెళ్తారా? ప్రాపగండను కాదు, అంటే ఇప్పుడు మన బ్రదర్ అనిల్ లాగా, పాల్ గారు లాగా, అది వాళ్ళందరూ చేసేది కూడా ప్రాపగండను కాదు. అది మా సాక్ష్యాన్ని పంచుకోవటం. నాగేంద్ర గారికి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, ఇదిగో ఈ గుళికలు మింగటం వల్ల తగ్గింది. అది ప్రాపగండను కాదు, మీ టెస్ట్ మనీ అక్కడ. సారీ ఐఎమ్ సారీ, ఐ అపాలజైజ్. ప్రాపగండా అన్న మాట నేను నాట్ ఇన్ ది నెగటివ్ సెన్స్. ప్రాపగండా అన్న మాటలో నెగటివ్ ప్రచురించటం, ప్రచారం. ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు దర్గాలకు వెళ్తాం, దర్గాలకు మేము వెళ్తాం. చిన్నప్పుడు వెళ్ళి జిలేబీలు పెట్టేవాళ్ళం. ఎక్కువ మార్కులు రావాలని జిలేబీలు పెట్టేవాళ్ళం దర్గాకి వెళ్ళి చిన్నప్పుడు. అలాగే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఇక్కడ యూసఫ్ గూడలో ఒక ముస్లిం పెద్ద ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏవో తావీతులు కట్టించాం. ఇట్స్ ఆల్ అబౌట్ బిలీఫ్ అండ్ ట్రస్ట్. కమింగ్ బ్యాక్ టు పాయింట్, మీరు రాజకీయాల్లోకి ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నట్టు? మళ్ళీ చెప్తాను, ఏమండో రేవంత్ రెడ్డి గారు, మీతో చిన్న మాట. మా నాగేంద్ర గారు అడుగుతున్నారు మీరు ఏ పార్టీలో ఉన్నారని. ప్రస్తుతానికి నేను తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నానండి. కాదండి, నేను ఎందుకు ఈ మాట అడిగిన నాకు తెలీదా మీరు కాంగ్రెస్ లో ఉన్నారని? రేవంత్ రెడ్డి గారు సాక్షి ఎందుకు అంటే మా ఉత్సాహానికి కట్టలేస్తున్నారు నాగేంద్ర గారు. నౌ యు ఆర్ ఆన్ ది పాయింట్. నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే, దివ్యగాంధీ గారు టీడీపీలో ఉన్నప్పుడు ఎలాగ చెరిగారో, ఏదా చెరుగుడేది? నిజంగానండి, మొన్న కూడాను నిన్న నేను ఒక మన పర్చూరు గోపాలకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కి మనోరాలు దానికి వెళ్ళినప్పుడు అసలు టీడీపీలో నుంచి మీరు వెళ్ళటం బాధ అనిపించిందండి. మీరు ఉండుంటే ఈ రోజు ఎంత బాగుండండి. చెప్పని వాళ్ళు లేరు, అంతమంది అన్నారు. నాకు కూడా అవును, ఎంతమంది చెప్పినా మీరు ఒకసారి అనుకున్నారంటే అంతే కదా. అంటే అది ఇప్పుడు మన జీవన ప్రయాణంలో కొన్ని ఇప్పుడు మీరు ఒకసారి అంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నని పోఖరిలో మహేష్ బాబు గారి డైలాగు. అలా కాదులేండి, అంటే అక్కడ ఆయన మీద అభిమానంతో మనం వెళ్ళామండి, ఆశించి వెళ్ళలేదు. ఆయన నాకు అసలు తెలీదు పాలిటిక్స్. ఆయన
పార్టీ 23 సీట్లు వచ్చినప్పుడు కష్టకాలంలో బాబు గారు ఎక్కడ ఉంటే అక్కడే ఉండి ఆయనని నేను ఫస్ట్ టైం అండి గల్లా అరుణ గారు అక్కడ నుంచున్నారు. బాబు గారు నన్ను అలా చూశారు. నాకు కళ్ళమ్మట నీళ్లు కారిపోతుంది ఆయన స్థితి చూసి. ఎందుకంటే ప్రజావేదికను కూల్చేశారు. ఆ నెక్స్ట్ డేనే ప్రజావేదికను కూల్చేశారు. అప్పటి వరకు ప్రజల కోసము ఆ ప్రజావేదికలో మేము తిరిగి అసలు ఆయన రాయల్ గా ఆయన అక్కడ వచ్చి కూర్చున్నది, దాన్ని కూల్చటము, బాబుగారు ఇలా కూర్చొని కూడా దమ్మ అన్నారు. అనగానే గల్లా అరుణ గారు కూడాను బయట నిలబడ్డారు. నన్ను చూడగానే దమ్మ అన్నారు. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా ఒక పెన్ను పెన్సిల్ ఉంటదండి నా దగ్గర, ఏది చెప్పినా రాసుకోవటానికి. వెళ్ళి అలా ఆయన పక్కన కూర్చోటానికి కూడా నేను భయపడుతున్నాను. అంటే ఎంత ఆయన స్తబ్దతగా ఉన్నారు అని అంటే చూసేటప్పుడు దమ్మ కూర్చో అంటే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. సార్ మిమ్మల్ని ఇలా నేను చూడలేకపోతున్నానంటే మనందరం ఇప్పుడే ధైర్యంగా ఉండాలి, కలిసి పని చేయాలి, ప్రజల్లోకి మనం వెళ్ళాలనగానే నాకు మైండ్ అసలు ఒక్క నిమిషం ఏం పని చేయలేదు నాగేంద్ర గారు. ఆయన మహాధైర్యవంతుడు, ఆయనంత ధైర్యవంతుడు ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పటి వరకు పుట్టలేదు. ఎందుకంటే ఆయన చూసినన్ని సంక్షోభాలు, ఆయన హ్యాండిల్ చేసినన్ని క్రైసిస్లు ఏ పాలిటిషియన్ హ్యాండిల్ చేయలేదు. అపారమైన రాజనీతి పారంగతుడు అసలు చంద్రబాబు గారంటే. ఇమీడియట్ గా రికవర్ అయిపోయి అప్పటి నుంచి మళ్ళీ ఆయన స్థానము ప్రజల కోసం ఆయన వెళ్లే వరకు డైలీ ప్రజల్లో డైలీ ఇష్యూ మీద ఎంత మాకు ధైర్యం ఇచ్చి. ఎందుకంటే మరి మీరు ఆయన అంత అభిమానించిన మనిషి ఏ కారణాలకి టీడీపీ వదిలేసి బయటకు వచ్చారు? అంటే ఇక్కడ నాకు జరిగినంత వరకు నా అవగాహనలో, మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే బాబు గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను అమ్మ భువనేశ్వరి గారిని వీళ్ళంతా క్యారెక్టర్ అసోసియేషన్ అది ఇది మాట్లాడినప్పుడు స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తే లోకేష్ గారు సపరేట్ గా చెప్పారు, అమ్మ చాలా మాట్లాడారంటే అంతమంది ముందు బాబు గారు నన్ను అన్నారండి. దివ్యవాణి గారు చాలా బాగా మాట్లాడారు, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మనం మాట్లాడాలని. చుట్టూ ఉన్న తక్కువ లేడీస్ లో కూడా మన ఎదుగుదలను చూసి కొంతమంది లోపల ఏంది నిన్న గాక మొన్న వచ్చింది దూసుకెళ్ళిపోతుంది అనే అభిప్రాయం చాలా మందికి ఉండింది. కానీ నేను దాన్ని గ్రహించుకోలేకపోయాను. అండ్ సెకండ్ వన్ వచ్చి అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు బాబు గారు, ధర్మ పోరాటం అవన్నీ చేసి బీజేపీ నుంచి డివైడ్ అయిపోయి ఉన్న టైంలో ఫస్ట్ క్రిస్మస్ జరిగినప్పుడు జగన్ గారు, ఆయన డీజీపీ గారు అండ్ హోమ్ మినిస్టర్ ముగ్గురు బిలీవర్సే. వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడ ఏదో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారు అనే దానికి అప్పుడు బీజేపీ లైన్ లో ఫాలో అవుతూ అందరం మేమున్నాము. రామ్మోహన్ నాయుడు గారు మొత్తం టోటల్ టీడీపీ కుటుంబం మొత్తం ఒక 2000 మంది వరకు ఉన్నప్పుడు లోపల మీటింగ్ జరిగినప్పుడు క్రైస్తత్వం గురించి బాబు గారు మాట్లాడినప్పుడు నేను ఊరికనే ఉండొచ్చు కదా, వెనకాల వాళ్ళు నన్ను గెలికారు, నువ్వు మాట్లాడు దివ్య, నువ్వు ధైర్యంగా చెప్పు అని అన్నారు. మనకేం తెలుసు, అలా చెప్పకూడదంట, ఆయనకు ఉన్నది ఉన్నట్టు లోపలికి వెళ్ళి సపరేట్ గా చెప్పాలంటే. నేను గబక్కున మైక్ తీసుకుని, సార్ ఒక వ్యక్తి కోసం ఒక వ్యవస్థను ఎట్లా అంటారండి, ఇంటికి ఒకడు ఉన్నాడు క్రైస్తవుడు, ఆ ఓటింగ్ అంతా మనకు వద్దా అని చెప్పని నేను మాట్లాడేశాను. కూర్చో మైక్ తీసుకోండి అనేసారు పెద్ద ఆయన. కానీ తర్వాత అక్కడ ఉన్న 300 మంది నాకు ఫోన్ చేసి, నక్కా ఆనందబాబు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు శభాష్ దివ్యవాణి, మేము చెప్పాలనుకున్నది నువ్వు చెప్పలేకపోయాము, నువ్వు చెప్పామమ్మా అన్నారు. ఏమండి నాకు భయం వేస్తుందండి, నేను ఏదో చెప్పేశాను, ఆ మొక్కేదో ఆయన దగ్గర చెప్పొచ్చు కదా మీరు అని అన్నారు. అదేదో ఆ మొక్కేదో అమ్మాయి కొత్త అమ్మాయి అండి, ఒకవేళ ఏదో పాపం తెలియక అందేమో, కానీ తను చెప్పింది నిజం, మనం దీని సార్. ఆ తర్వాత క్రిస్టియన్స్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారండి. మీరు కావాలంటే ఆ టైము డేటు మీకు ఇస్తాను చూసుకోండి. అందరూ నాకు ఫోన్ చేసి, నువ్వు బిలీవర్ కదా దివ్యవాణి, నువ్వు చెప్పకుండా ఏంటని నా మీద పడ్డారు. ఫస్ట్ టైం ప్రార్థనతో కూడినటువంటి మీటింగు టీడీపీ పార్టీ ఆఫీస్ లో బాబు గారు నాకు ఎలో చేశారండి. నిజంగా దేవుడు ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో ఆయన ఉండాలని నేను మనస్ఫూర్తి ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన అంత నిస్వార్థమైన మనిషి. రాజకీయం అంటే తప్పదు, అప్పట్లో వెనకాలంటే సవ్యశాస్త్రలాగా బాణాలు వేసుకునే వాళ్ళు, ఉఫ్ అంటే యుద్ధాలు అవి. కానీ ఇప్పుడు ఏంటి, యుక్తి మీద ప్లాన్ కి పై ప్లాన్ వేసుకొని కొట్టుకుంటా పోతే నవేడేస్ రాజకీయాలు. సో ఇటువంటి టైంలో బాబు గారిని నేను అక్కడెక్కడ నేను అనను. దానికి ఆ మహాసేన రాజేష్ అనే ఆయన కూడాను మొన్నటి వరకు బైబిల్ పట్టుకొని తిరిగింది దివ్యవాణి అది అన్నప్పుడు ఫస్ట్ ఆయన నంబర్ ఇవ్వడం,
ఆయన నంబర్కి నేను ఫోన్ చేశాను, నేను నీకు ఆన్సర్ చెప్తాను, నేను ఎక్కడ ఎందుకు నేను మాట్లాడనే దానికి అని చెప్పని అప్పటి వరకు నేను అటువంటి వ్యక్తి ఉండాలని కూడా నిస్వార్థంతో చెప్పిండానండి. ఈవెన్ బాబు గారు నాకు ఏమంటారు, నాకు ఇప్పుడు నాకు ఇచ్చిన పోస్ట్ అండి, ఇది మన ప్రెస్ మీట్స్ అది పెట్టేది టక్కన రావట్లేదు, దాని స్టేట్ ఇంటర్నేషనల్ వైజ్ గా మనది మీడియా కోఆర్డినేటర్, మీడియా కోఆర్డినేటర్ కాదండి, అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి వస్తారన్నప్పుడు కూడా నాకు వద్దు సార్, నేను హిందీ మాట్లాడగలను లేదని చెప్పని నాకు బాబు గారిని అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని హృదయంలో పెట్టుకొని ఏ కొద్దులకు పెట్టిన పర్సన్ కి కూడా ఇవ్వడానికి నాకు వద్దండి అని చెప్తే అందరూ ఇలా తలకాయ కొట్టుకున్నారు. జ్యోత్స్న అని, జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ మనసులో ఉన్నారా? మీరు ఆమె పాతవి చూడండి, టీడీపీలోకి రాకముందు నేను అసలు ఆమె ఉంటే కోపం వచ్చేది అప్పుడు నాకు, ఎవరి బాబు గారిని పట్టుకుని ఇలా మాట్లాడుతుంది అని చెప్పని. తర్వాత ఆమె టీడీపీలో చేరింది, అప్పుడు తనకి ఇవ్వమని నేను చెప్పానండి, ఎందుకంటే అందరు నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వు పోయి హిందీలో మిమ్మల్ని అడిగితే ఇంకోళ్ళకి ఆమెకి ఇవ్వండి అని నేను చెప్పానండి. బాలకృష్ణ గారి దగ్గరకు కూడా ఆమె నేను వెళ్ళాను, మీకు లభించింది ప్రతిదీ ఇంకోళ్ళకి మీరు అప్పచెప్పడం మీకు అలవాటు. అట్లా ఇది ఎక్కడో గుచ్చుకుంది నాకు, మేబీ అంటే మనము యుద్ధం చేయటం రాకపోవటము. అండ్ నేను ఇప్పుడు కూడానండి, మీరు రాజకీయాలకు సూట్ అవుతారని అనుకుంటున్నారా? మీరు సినిమా ఇండస్ట్రీకే సూట్ అవ్వలేదు? అవుతాను కాదు, ఇప్పటికైనా కొంచెం ఏమో పెద్ద లీడర్ కాకపోవచ్చు నాగేంద్ర గారు, నాకన్నా టీడీపీలో ముందు పనిచేసిన లేడీస్ చాలా మంది ఉన్నారు, నా తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను పేర్లు చెప్పడం మరి ఎంతవరకు తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి నాగబాబు గారు కూడా అన్నారు, దివ్యవాణి అంటే ఒక బ్రాండ్ అమ్మా అని అన్నారు. ఇప్పటికీ కూడాను అనేక మంది దివ్యవాణి ఏ తప్పు చేయకుండా పార్టీ నుంచి బయటకు వచ్చింది అనేది ఇంకొకటి